యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేకపోయింది మోడీ గారికి. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు. కనీసం పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీటి నిల్వతో మేము కడతాము, పూర్తి చేస్తాము, పూర్తి బాధ్యత మాది అని చెప్పలేదు. పార్లమెంటులో సైతం 41 మీటర్లకే పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నట్టు నిధులు మంజూరు చేస్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ ఈ మాట పార్లమెంట్లో చెప్పినప్పటికీ కూడా మాకు 41 మీటర్లు అయితే ఇది గ్రావిటీ ప్రాజెక్టు కాదు, ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, మాకు పోలవరం 45 మీటర్స్లోనే నీటి నిల్వలో కావాలి అని ఒక్క పార్లమెంటేరియన్ కూడా నోరు విప్పి మాట్లాడలేదు. వైసీపీ ఎంపీలు ఉన్నారు, టీడీపీ ఎంపీలు ఉన్నారు, జనసేన ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది ఎంపీలు లోక్సభలో రాజ్యసభలో ఒక్కడు కూడా నోరు విప్పి మాకు పోలవరం ప్రాజెక్టు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా యథావిధిగా 45 మీటర్ల నీటి నిల్వతోనే కట్టాలి అని ఒక్క మగాడు మాట్లాడలేదు. ఒక్కడికి దమ్ము లేకపోయింది. ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు నిజంగానే ఒక బ్యారేజ్గా మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం 83,000 కుటుంబాలకి ఆరండారు మిగిల్చుకోవడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎలాగో మోసం చేస్తున్నారు. రాజధానికైనా ఏమైనా చేస్తున్నారా అంటే రాజధాని కట్టాలి, పూర్తి బాధ్యత కేంద్రానిది అని చెప్పి మనకు విభజన హామీ అయితే న్యూఢిల్లీని తలపించే రాజధాని కడతామని చెప్తే ఈరోజు కనీసం రాజధానికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తున్నారు.